బామ్మగారి తలకి గాయమైనప్పుడు మేం ఊర్లో లేం. కాని పృథ్వీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తే నిదానంగా కోలుకుంటారులే అనుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. అసలింత ఘోరం చేసిన వాణ్ణి ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉరిశిక్ష వేయించాలి. ఏం చేసినా మా పిన్ని మాత్రం మామూలు కాలేదు కదండి. ఇది మా ప్రాప్తం అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం. మీరు చింతసేపైనా కాఫీ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. మీరేమీ అనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడాలి. పర్లేదు, చెప్పండి. ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావని మరోలా అనుకోకండి. ఎలాగో నిశ్చితార్థం వరకు వచ్చాం. అంతలో అనుకోనివన్నీ జరిగిపోయాయి. బామ్మగారికి తలకి గాయమైందని తెలిసినప్పుడు మేం ఊర్లో లేం. కాని పృథ్వీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. మా సిద్ధాంతి గారు చెప్పినట్టు అనుకున్న సమయానికి నిశ్చితార్థం జరగకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయనిపిస్తుంది. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ శుభకార్యం కాస్త జరిపించడం మంచిదనిపిస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో మీరు నిశ్చితార్థానికి సరే అని అనడంతో మేం బంధువులందరికీ చెప్పేసుకున్నాం కూడా. అది వాయిదా పడిందంటేనే అందరూ ఏవేవో అనుకున్నారు. మళ్ళీ పెళ్లి ఆలస్యమైతే లేనిదేదో మాట్లాడుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. డైరెక్ట్గా పెళ్లే పెట్టేసుకుందామండి. నిశ్చితార్థం అవి కూడా ఏమీ వద్దు. ఏంటండి మీరు పరామర్శించడానికి వచ్చారా, లేక మీ పని చక్కబెట్టుకుని పోదామని వచ్చారా? మేమున్న పరిస్థితి ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి? చూడమ్మాయి, పెద్దవాళ్ళం మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో చిన్నపిల్లవి నీకెందుకు? క్షమించండి, తన ఉద్దేశం అది కాదు. మీరు తనని వెనకేసుకురాకండి. పోయినసారి కూడా ఇలానే చాలా మాట్లాడింది. మగ పెళ్లి వాళ్ళమని కాస్తైన మర్యాద ఉండాలి కదా. మేం ఏం అడిగామని? కట్న కానుకలేమీ అడగలేదు కదా. వీలైనంత త్వరగా పెళ్లి జరిపించమని అడిగాం, అంతే కదా. మీరు అడిగిన దాంట్లో తప్పులేదండి. అడిగిన సమయం సందర్భం కరెక్ట్ కాదు. వాళ్ళు బామ్మగారికి ఇలా జరిగిందనే బాధలో ఉంటే మీరొచ్చి పెళ్లి జరిపించండి అని అడగడం ఏమైనా బాగుందా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలండి. విరాజ్, మైండ్ యువర్ వర్డ్స్. వాళ్ళ నా పేరెంట్స్. సో వాట్? నీకు నిజంగా చైత్ర గురించి, తన ఫ్యామిలీ గురించి కన్సర్న్ ఉంటే వాళ్ళు అలా అడుగుతున్నప్పుడే నువ్వు ఆపు ఉండాలి. ఇలా సైలెంట్గా చూస్తూ కూర్చోవడం కాదు. విరాజ్, ఆవేశపడకు, నేను మాట్లాడతాను. ఏంటండి మాట్లాడేది? అయినా అతన్ని బతిలాడటం ఏంటి? ఇంటికి కాబోయే అల్లుణ్ణి మీ కళ్ళ ముందే అవమానిస్తుంటే బాబు అంటూ బతిలాడతారా?
అసలు అతనికి ఏం హక్కుందని మాట్లాడుతున్నాడు? అంకుల్ ప్లీజ్, తను నా ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. పృథ్వీ గారు మీకు తెలుసు కదండి, మీరైనా చెప్పండి. ఫ్రెండ్స్ అంటే నీ మంచి కోరుకునే వాళ్ళు అయిండాలి చైత్ర, చెడగొట్టే వాళ్ళు కాకూడదు. దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇది మన 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. సో ఇక్కడ మనం మన పేరెంట్స్ మాత్రమే డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి మన మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చడం లేదు. ఆంటీ, మమ్మల్ని ఉండమంటారా లేక? విరాజ్ ప్లీజ్. సారీ, నేను థర్డ్ పర్సన్ అనే విషయమే మర్చిపోయాను. బయటపడిన కదా, బయటే ఉండాలి. సారీ. ఏం ఇబ్బంది పడ్డం బాగోదు.